10th క్లాస్ పరీక్షలు రాయడానికి నానా తిప్పలు పడేటటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉన్న రోజులలో ఇంటరు, డిగ్రీ, చార్టెడ్ అకౌంటెన్సీలో దశాబ్దాల పాటు రాసినా మొత్తం పాస్ కానటువంటి పరిస్థితి వాటికి కూడా ఉంటుంది చాలామంది. 100కి 90 మంది అసాధ్యం అనమాట చార్టెడ్ అకౌంటెంట్. అట్లాంటి చార్టెడ్ అకౌంటెంట్‌గా పాస్ అవ్వడమే కాదు, ఒక అద్భుతమైనటువంటి కెరీర్‌ని బిల్డప్ చేసుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి. మంచి ఆర్థిక నిపుణుడు, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ ఫైనాన్స్. అలాంటి వ్యక్తి రాజకీయ పరంగా రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, ఆదరణతో కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. తనకున్న పరిజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. అయితే అదే ఆయన్ని దోషిగా, చివరికి నిందితుడుగా జైల్లో ఉంచేటటువంటి పరిస్థితికి కారణమైంది. నాడు కాంగ్రెస్ పార్టీ జగన్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు విజయసాయిరెడ్డిని కూడా కొట్టింది. అయితే దానికి ప్రతిగా విజయసాయిరెడ్డికి అపారమైన గౌరవం ఇచ్చుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని తనతో పాటు జైల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ఆ తర్వాత కాలంలో ఎంపీ సీట్ ఇవ్వడం, రాజ్యసభ ఇవ్వటం, ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎంపీ, అలాగే పార్టీ ఫ్లోర్ లీడర్ ఢిల్లీలో కార్యకలాపాలంతా కూడా ఆయన చేతికి అప్పచెప్పారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆ పదవి తనకివ్వమని అడిగినా కూడా విజయసాయిరెడ్డికే అట్టే పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా చిరాకు పడినటువంటిది ఏంటంటే, పార్టీ ఓటమి పాలయ్యాక, అంతకుముందు ఓడినా కూడా పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, గెలిచినప్పుడు తనని అవమానిస్తూ పక్కన పెట్టడం ప్రారంభించారు. మొన్న ఓడిన తర్వాత కూడా తనకి సరైనటువంటి విలువ ఇవ్వలేదన్నటువంటి కోపంతో తను రాజీనామా చేయడం, పార్టీకి ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన టిప్స్‌తో, అంటే తను బీజేపీకి వెళ్తారన్నటువంటి ప్రచారం ఉంది. బీజేపీ ఇప్పుడే వద్దు, ఎలక్షన్స్ అప్పుడు చేరుదురు కానీ, మీ మీద తెలుగుదేశానికి కొంత కోపం ఉంటుంది, మాకు మధ్యన అండర్స్టాండింగ్ అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడే వద్దు, ఎలక్షన్స్ ముందు చేరుదురు గారు అని చెప్పారన్నటువంటి ప్రచారం ఉంది. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పటికి కూడా అమిత్ షా, మోడీలతో మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఆయన. ఇప్పుడు ఆయన తాజాగా చేసిన ప్రకటన ఏదైతే ఈడీ విచారణ తన మీదన జరిగిందో, ఈడీ రైడ్స్ జరిగినాయో, అది ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ ఆగ్రహంలో నుంచి ఆయన వాడిన పదం కాదు, ఆయన చెప్పిన తన భవిష్యత్ ప్రణాళిక 2. ఒకటి పార్టీ పెట్టడం, లైక్ కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టే ఇక్కడ ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది కాకుండా ఏది వైసీపీ తరహాలో ఇంకేదన్నా పేరుతో పెడతారా, వైసీసీపీ లాంటిది ఏదైనా పెడతారా అనేది చూడాలి. ఫ్యాన్ గుర్తు తరహాలో ఇంకేదన్నా పంఖ లేకపోతే టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏదైనా పెడతారా అన్నది చూసుకోవాలి. ఒక వ్యూహాత్మకమైనటువంటి కూడా ఆ గుడ్ విల్ని తను క్యాష్ చేసుకోవాలన్నటువంటి రూట్లో సాగచ్చు. నెంబర్ 2 వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి కోరుకుంటున్నటువంటిది అవమానాలతో లేనటువంటి సమాజం కోరుకుంటున్నారు. కొత్త పార్టీనే పెడతానంటున్నారు. కొత్తగా అదే సందర్భంలో కీలకమైనటువంటి అడుగులు వేస్తానన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన పెట్టబోయేటటువంటి పార్టీ అన్నటువంటిది ఒకటి ముఖ్యమైతే, ఆ పార్టీని ఎలా నడిపిస్తారు, ఎవరి మీదకి వ్యతిరేకంగా నడిపిస్తారు, ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో తేలాల్సి ఉంది. ఆయనకైతే పార్టీ పెట్టడానికి సీన్ ఉంది. అలాగే ఆయన మాటకి ప్రస్తుతానికి కొంత విలువ ఉంది. వైసీపీలోని అసంతృప్తులు, అసమ్మతులు రేపు పొద్దున ఆయనకి చేరతారా అనేది చూడాల్సి ఉంది.